శృంగారం అనేది ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ కాకుండా నిదానంగా చేయాలి. పెట్రోల్ బంక్ బిజినెస్ ఏమిటి, హడావిడిగా వెహికల్ తెస్తాడు, దాన్ని మూత ఓపెన్ చేసి పైకి అంటారు, లోపలికి పెట్టేసి హడావిడిగా డీజిల్లో పెట్రోల్లో పోస్తారు, వాడు వెళ్ళిపోతారు. సో ఒకసారి నాకు ఒక లేడీ పేషెంట్ వాళ్ళ ఆయనను ఆమె ఇద్దరు వచ్చారు. సార్, మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటున్నాడు అని అడిగాను. అమ్మాయి కొంచెం డీటెయిల్గా చెప్పమంటే, తను లేట్గా వస్తాడు, హడావిడిగా తింటాడు, 1 నిమిషం 2 నిమిషాలు నన్ను తాకుతాడు, ఇంకా గురకబెట్టి నిద్రపోతాడు. సో అలా కాకుండా అమ్మాయికి నిద్ర లేని టైంలో మీరు కూడా రండి. మీకు అలసిపోయినప్పుడు సెక్స్ చేయకండి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. సో అవసరం అనుకుంటే మార్నింగ్ పూట అలారం పెట్టుకొని లేచి శృంగారం చేసి మళ్ళీ పడుకోండి. మగవాళ్ళకు అంగం పెద్దగా అయితే హీ నోస్ శృంగారం చేయొచ్చు అని. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలియాలి? మానంలో తడి రావాలి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి, బ్రెస్ట్ టైట్ అవుతుంది, హిప్స్ టైట్ అవుతాయి, కొంతమందికి స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్ ఇలా పైకి లేస్తుంది, గూస్ స్కిన్ అంటారు. వీటిలలో ఏ ఒకటి ఉన్నా ఉన్నట్టే. ముఖ్యంగా మానంలో తడి. ఒకవేళ మానంలో తడి రాకపోతే తడి చేయండి. నీళ్లతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, వ్యాజలిన్తో కానీ, ఆయింట్మెంట్తో కానీ ఏదో రకంగా తడి చేసి అమ్మాయితో శృంగారంలో పాల్గొనండి. మా చిన్నప్పుడు మేము వ్యవసాయం చూసేవాళ్ళం కనుక మాకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎడ్ల బండ్లకు వీలు ఎక్కించేటప్పుడు మేము ఆయిల్ పూసి దాని మీదకి వీలు పెట్టేవాళ్ళం. జనుము అని దొరుకుతుండేది. ఆ జనుము పూసి దాని మీద ఆయిల్ పూసి అప్పుడు కానీ ఈ వీలు లోపలికి ఎంటర్ అయ్యేది కాదు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అవసరం అర్థం చేసుకోవడానికి. ఈ కాలంలో వ్యవసాయ బండ్లు, ఎడ్లు ఇవన్నీ ఎవరికి తెలియవు. కనీసం ఫ్రిక్షన్ తగ్గించడానికి ఆయిల్ లాంటివి వాడుకోవాలన్న జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఈజీగా అర్థమవుతుంది. చాలామంది ఏమిటి అంటే అమ్మాయిని పట్టించుకోకుండా తన శరీరాన్ని గుర్తుంచుకొని, వాడికి ఏమిటంటే హడావిడి. ఒకవేళ లేట్ అయిపోతే మళ్ళీ నీరు గారిపోతుందేమో, ఈ స్ట్రెంత్ ఉండదేమో అనే హడావిడిలో సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు. అది డిసప్పాయింటెడ్గా అది లోపలికి వెళ్ళకముందు అమ్మాయికి నొప్పి రావడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. కనుక ముందు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. 5-10 నిమిషాలు ఉంటుంది అన్న ధైర్యంతో మీరు శృంగారం చేయండి. అంతేగాని తాకగానే అది మెత్తబడిపోతుందేమో, అది గట్టిగా ఉన్నప్పుడే తొందరగా లోపల పెట్టేయాలి అన్న హడావిడిని తగ్గించుకోండి.